అంటే చంద్రనాథ్ రాత్రి 6 తారీఖున 11 గంటలకి లేపేశారు. సార్ ఆ కేసు ప్రోగ్రెస్ ఏమన్నా ఉందా చంద్రనాథ్ రథ్ గారి మర్డర్ కేసుకు సంబంధించి? నిన్న పట్టుకున్నారు, బ్రహ్మాండమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు. అదే నేను చెప్తున్నా అయ్యా, అందరికీ కూడా ప్రేక్షక మహాశయులు అందరికి కూడా నన్ను చాలా ఉత్తంగా పొగిడారు, నన్ను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కావాలని ఆశీర్వదించారు మీ ప్రేక్షక దేవుడు. వాళ్ళందరికీ నేను వినయంగా నమస్కారం చేస్తూ అలాంటి ఆపర్చునిటీ వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను సార్. నా అందుకే నేను రోజుకి చాలా లక్షలు సంపాదించే నా ప్రాక్టీస్ ద్వారా నేను వదులుకొని గత 6 నెలలుగా ఇక్కడ ఉన్న దేశం కోసం నా వంతు డ్యూటీ చేయడం, అది కూడా మీకు చెప్తున్నాను. దానికోసం చెప్తూ నిన్న నేను ముందే చెప్పాను అన్నమాట, మీకు 60 చెప్పాను. వెస్ట్ బెంగాల్ పోలీస్ ఇస్ ద బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీసెస్. ఎందుకంటే మేము ఫేస్ చేసే అన్ని ప్రాబ్లమ్స్ దేశంలో ఎవరు ఫేస్ చేయరు. 100 నక్సలైజ్ ప్రాబ్లం మేము ఫేస్ చేసాం, మాఫియాని ఫేస్ చేసాం, తుష్టీకరణ పాలసీస్ సిపిఎం దగ్గర నుంచి ఫేస్ చేసాం. ఎస్యూసీ అనే ఒక ఘోరమైనటువంటి సంస్థ ఉండేది, వాళ్ళ పని రాళ్ళెత్తుకుని కొట్టడం పోలీసులు. వాళ్ళ పని, వాళ్ళకి ఒక సపరేట్ ఆర్గనైజేషన్ ఏంటండి పేరు? ఎస్యూసిఐ, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా. దాన్ని కొంచెం మీరు గూగుల్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏంటి దాని ఐడియాలజీ. వాళ్ళు కూడా చాలాసార్లు, నేను వాళ్ళతో చాలాసార్లు రాళ్ళు వేసుకొని కొడితే ఒక్కొక్కసారి ఏంటంటే మనం పట్టుకున్న షీల్డ్ కూడా తెలుపై వచ్చి కొడుతుంది. నేను చాలాసార్లు రక్తం చిందించాను వాళ్ళ వల్ల. అంటే నా రక్తం ఎస్యూసీఏ రాళ్ల వల్ల కొంచెం చిందితే ఆ ట్రైనింగ్ ద్వారా నేను పాకిస్తాన్ వాళ్ళతో ఫైట్ చేసినప్పుడు నాకు చాలా మంచి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. అందుకని ఎస్యూసీ కర్మచారులకు అందరూ కూడా నమస్కారం. మీరు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఇంజురీ కాకుండా నన్ను తప్పించుకున్నా కాశ్మీర్ బుల్లెట్స్ తో. మీరు రాళ్ళు వేశారు, వాళ్ళు బుల్లెట్స్ వేశారు, అంతే తేడా. మీకు వాళ్ళకి ఎలాంటి తేడా లేదు, మీరు తెలుసుకోండి. ప్రభుత్వ సర్కార్ గారు, మీరు ఏదో కమ్యూనిస్ట్ ఐడియాలు పెట్టి ఎర్రజెండ అని అన్నంత మాత్రం మీ బతుకేందో మీరేం చేస్తారో మాకందరికి తెలుసు సార్. మీ ద్వారా రాళ్లతో దెబ్బలు తిన్న శరీరంతో చెప్తున్నాను, వార్నింగ్ ఇది ఇస్తున్నాను. మీ ఈ రాళ్ల దెబ్బలు, ఈ ఇస్లామిక్ ఫండమెంటలిజం చేయడానికి ఇవన్నీ పోయినాయి సార్. ఏదో అర్థం చేసుకోండి. నేషన్ జాగృతమైంది. ఎర్ర బొట్టుతో సాక్షిగా చెప్తున్నా, ఇది అమ్మవారి బొట్టు సార్. ఇది మార్క్స్ లెనిన్ చెప్పిన బొట్టు కాదు, తెలుసుకోండి. రైట్. ప్రధానంగా సార్ క్యాటిల్ స్మగ్లింగ్ సిండికేట్ రాజు మనం కనుక చూస్తే మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణాల సరిహద్దు జిల్లాల్లో ఇదంతా చోటు చేసుకుంది. అండ్ నకిలీ కరెన్సీ, డ్రగ్స్ మళ్ళీ మాల్దా జిల్లా, లవ్ జిహాద్. ఇవి కాక మనం సొరంగాల గురించి ఇందాక మాట్లాడుకున్నప్పుడు స్పష్టంగా కనిపించిన 5 జిల్లాలు మీరు ముందరే చెప్పారు, నేను ప్రస్తావన చేయకముందే. ముషిరాబాద్ జిల్లాలో జియాంగంజ్, లాల్గోలా, రఘునాథ్ గంజ్ ప్రాంతాల్లో నది మార్గాల కింద సొరంగాలు తవ్వుకున్నారట. అలాగే సందేశ్ కలి దాని తర్వాత నదియా జిల్లా చూస్తే చాప్రా, కృష్ణనగర్ ప్రాంతాల్లో చిన్న గ్రామాల దగ్గర సొరంగాలు తవ్వారట. మానవ అక్రమ రవాణా, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, ఇందాక మీరు అండర్ స్కోర్ చేసి చెప్పి మీరు మాట్లాడలేను అన్న అంశం ఇది. సో డార్జిలింగ్ జిల్లా వచ్చేప్పటికీ చిన్న మార్గాలు, గోప్యంగా ఇక్కడ స్మగ్లింగ్ జరగటానికి. అండ్ ఫెన్సింగ్ లేని గ్రామాలు చాలా ఉన్నాయి, పొలాల మధ్య సొరంగాలు ఉన్నాయి, ఇవన్నీ తవ్వుకున్నారు గోప్యంగా. బంగ్లాదేశ్ నుంచి గంజాయి, ఫేక్ కరెన్సీ రవాణా. సరే, ఐఎస్ఐ మద్దతుతో కూడా సొరంగాలు తవ్వారు. ఇదంతా డీటెయిల్ రిపోర్ట్ అండి, మీ దగ్గర మీ ఇలాంటి పెద్దలు అందించిన ఇన్పుట్స్ నుంచి తీసుకుంది. ఇల్లీగల్ మైగ్రేషను, డ్రగ్స్, కౌంటర్ఫీట్ కరెన్సీ, ఆర్మ్స్ స్మగ్లింగ్. బిఎస్ఎఫ్ జ్యూరిస్డిక్షన్ 15 కిలోమీటర్లకు మాత్రమే కుదించడం వల్ల చేయలేని చాలా అంశాలకి ఈరోజు ముఖ్యమంత్రి సువేందు అధికారి గారు నేను నిర్ణయం తీసుకున్నారు. ల్యాండ్ ట్రాన్స్ఫర్ టు బిఎస్ఎఫ్. ఇప్పుడు వీటి ద్వారా అయినా ఈ సొరంగాలను ముందర డిస్మాంటిల్ చేయడానికి ఐడెంటిఫై అయినాయా సార్ ఇవన్నీ? చెప్తున్నా ఒక 2 నిమిషాలు సమయం ఇస్తారా మీకు? విషయాధికంగా రికార్డులో పెడుతున్నా, ఎందుకంటే ప్రపంచ చరిత్రలో గత 100 ఏళ్ల తర్వాత కూడా ఇది ఉండిపోతున్న ఉద్దేశంతో చెప్తాను. మీరు పర్మిషన్ ఇస్తారు. మాకు ఏ బిఎస్ఎఫ్ అక్కర్లేదు, మాకు ఏ సిఆర్పిఎఫ్ అక్కర్లేదు, మాకు ఏ రా అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మా తాణాలని కనుక మీరు ఎంపవర్ చేస్తే ఈ రాక్షసుల్ని 2 నిమిషాల్లో ఏరేస్తామంటే. నిన్న పక్కన ముగ్గురు ట్రైన్డ్ షూటర్స్ ఉన్నారే, ప్రొఫెషనల్ షూటర్స్. ఎవరికైతే 25 కోట్లు 30 కోట్లు సుపారీ ఇచ్చి చంపించారని తీసుకొచ్చారో ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. 13 రోజులు వాళ్ళకి ఇచ్చేసారు, అన్ని పట్టుకున్నారు. ఒక్క చిన్న పులువుతోటి. ఎవరు పట్టుకున్నారు? వెస్ట్ బెంగాల్ పోలీసే పట్టుకున్నారు, కలకత్తా పోలీసే పట్టుకున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ ద్వారా, అంటే 6వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ ని 8, 9వ తారీఖుల కనుక సాధించిన ఈ పోలీస్ యంత్రాంగం ఉంటే, ఈ పోలీస్ యంత్రాంగం ఇక్కడ యంత్రాంగం వీళ్ళ మీద ఏం ప్రెషర్ పెట్టలా. నువ్వు పట్టుకపోతే నేను వృత్తి ఇస్తాను అని అనలా, చేయలా. వీళ్ళకి ప్రొఫెషనల్ గా వదిలేశారు. అని అర్థం ఏంటంటే, ప్రొఫెషనల్ గా ఉండే, నేను ఎప్పుడు అంటున్నావాడు, ఆ ఎస్హెచ్ఓ, సబ్ ఇన్స్పెక్టర్, థాణా సబ్ ఇన్స్పెక్టర్, ఏం సబ్ ఇన్స్పెక్టర్ అయ్యా, అతని పర్మిషన్ లేకుండా ఆ ఊళ్ళో చిన్న పిక్ పాకెట్ వచ్చేది, వాడేం సబ్ ఇన్స్పెక్టర్ అనేవాడిని ఎల్ఐఎస్పీగా. ఆ రకంగా మేము ఎస్ఐల్ని ఎంపవర్ చేశాం.
అందుకని ఇవన్నీ తొవ్వే వాళ్ళు ఎవరు? ఎక్కడో పాకిస్తాన్ నుంచో లేకపోతే మంగళ గ్రహం నుంచో శుక్రగ్రహం నుంచో రారు, లోకల్ వాళ్ళే. పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చే తవ్వుతారు. పోలీసు వాళ్ళకి నేతలకి డబ్బులు ఇచ్చే బేరసారాలు కుదుర్చుకొని ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, మన బ్యారక్పూర్లో ఏంటంటే చూడండి, దాదా బౌదీ రెస్టారెంట్ 1953 నుంచి ఉంది. చాలా గొప్ప రెస్టారెంట్, బ్రహ్మాండ రెస్టారెంట్. ప్రతిరోజు కనీసం ఒక 15 లక్షల బిజినెస్ జరుగుతుంది. నేను అడిగాను, ఇంత బిజినెస్ చేస్తున్నారు కదా, అతని దగ్గర ఎవరు కమిషన్ తీసుకోరండి. ప్లేటుకి 100 రూపాయలు చొప్పున అతను ఇంతకుముందు అప్పుడుండే రూలింగ్ పార్టీకి ఇచ్చేవాడు, ఇప్పుడుండే రూలింగ్ పార్టీకి ప్లేటుకి 150 రూపాయలు ఇస్తుంది. ఇది ట్యాక్స్. అదే ట్యాక్స్ సిస్టమ్ బ్యారక్పూర్ లాంటి అర్బన్ ఏరియాస్లో ఎక్కడైతే మంగళ పాండే తన ప్రాణాన్ని అర్పించాడో జరిగితే, ఏది అందరి పోలీసు వాళ్ళ కళ్ళ ముందే. మీకు స్మగ్లింగ్ ఏరియా అక్కడెక్కడో థాణా నుంచి 30-40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కెన్ యూ ఇమాజిన్ ఏ థానాదార్ టు హ్యావ్ ఎ కంట్రోల్, ఫిజికల్ కంట్రోల్ ఇఫ్ ది నేతాస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? అంటే రాజ్యమే దొంగతనాలు దోపిడీలకు గనక వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ అక్కడి నుంచి కమిషన్ తింటూ పోలీసు వాళ్ళని పట్టుకొని నువ్వు శంకరగిరి మాంజాలు చేస్తా, నువ్వు కనుక ఒప్పుకోపోతే నీ ఇంట్లోనే గంజాయి పెట్టి నేను అరెస్ట్ చేస్తా, నిన్ను దూషిస్తా, నాకు పెట్టుగా ఉండే కొన్ని పత్రికల యొక్క రిపోర్టర్ని పంపించి నీ భార్యని నీ పిల్లలందరినీ కూడా ఎక్స్పోజ్ చేస్తా, నీ బెదిరిస్తారనుకోండి, ఏం చేయగలరు పోలీసు వాళ్ళు? ఏం చేయాలి? ఎక్కడికి పోవాలి? కోర్టుకు వెళ్తారా? కోర్టులో కూడా మీ మ్యాజిస్ట్రేట్, మీ లాయర్లే, మీ జడ్జిలే. సుప్రీంకోర్టుకు పోవాలా? సుప్రీంకోర్టుకు వెళ్ళి కపిల్ సిబ్బల్ లాంటి వారిని తీసుకోవడానికి మా దగ్గర ₹1 ఎక్కడ ఉన్నాయి సార్ గంటకి? అన్ని ₹1 ఉంటే మేము ఈ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ ఎందుకు చేస్తాం? నేను కూడా హాయిగా ఎమ్మెల్యేనో ఎంపీనో 25 కోట్లు పెట్టి ఎమ్మెల్యే సీట్ కొనుక్కున్నాను. నిన్న అక్కడ ఉండే రిజు దత్తా ఆయన కూడా చెప్పాడు, ఆయన కూడా అడిగారంట, ఆయన ముఖపాత్ర. ఇది చూడండి వీడియోస్ అన్ని, మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, డిటెరియోరేషన్ అనేది పోలీస్ స్టేషన్ బీడీఓ దగ్గర నుంచి పైన మినిస్టర్లు, జడ్జిలు, అంటే జిల్లా జడ్జిల దాకా చెప్తున్నాను, అక్కడ దాకా వెళ్ళిపోయి హైకోర్టు మాత్రమే ఈసారి ఇంటర్వ్యూన్ అయ్యి ఇవన్నీ ఎక్స్పోజ్ చేసింది. ఈ 25,000 మంది జాబ్స్ని ఎక్స్పోజ్ చేయడం, ఈ అన్నిటిని కూడా పైకి లాక్కడము, ఈ బిఎస్ఎఫ్ కూడా ల్యాండ్ ఇవ్వడం కోసం ముందు నుంచి ఫైల్ తయారు చేయడము. మీరు చూస్తున్నాడు, ఆ క్యాబినెట్ మినిస్టర్స్ 6 మంది, వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ అంతా కూడా చాలా వరకు హైకోర్టు అనే వ్యవస్థ. ఎందుకంటే హైకోర్టులో ఉన్న కొంతమంది జడ్జిలు మన తెలుగు వారు ఉన్నారు, నేను గర్వంగా చెప్తున్నా, అలాంటి గొప్ప వ్యక్తి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి మనకు చీఫ్ జస్టిస్ కావాలని కోరుకుంటున్నా. మంతా రాజేశ్వరరావు గారు అబ్బాయి రాజశేఖర్ గారు ఎక్స్ట్రాడినరీ పర్సన్. అలాంటి వ్యక్తి ఆయన చాలా వరకు తీసుకున్నారు. ఇంకొక జస్టిస్ అభిజిత్ గంగూలీ గారు మాకు ఎంపీ అయ్యారు. సో ఇలా మంచి వ్యక్తులు జడ్జిలో ఉన్నారు. దయచేసి సత్యనారాయణ చౌదరి గారు వారిని కూడా అడగబాకండి, మీరేం చేశారు చాలా చేశారు సార్, మీరు దయచేసి సార్ రండి చౌదరి గారు, మీకు చూపిస్తాం. మీకు కావాలంటే నేనే టికెట్ పెట్టి పంపిస్తాను చౌదరి గారు, మీరు రండి, నేను చూపిస్తాను. ఇది సార్ జరిగింది. అందుకని లాస్ట్ విషయం చెప్తున్నా మీకు, ఎప్పుడైతే థానాని మీరు ఎంపవర్ చేస్తారో అదే ఇప్పుడు జరుగుతుంది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు 1947, వేరే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మీరు చూడండి. మీకు అందరికీ కూడా నేను సమనీయంగా చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నానని తొడలు కొట్టట్లా, మామూలుగా చెప్తున్నాను. ఏంటంటే మీరందరూ మన బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చూడండి, పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళు బ్లాక్ అండ్ వైట్ సినిమా లాస్ట్ లో వచ్చేవాళ్ళు విలన్ని పట్టుకోవడానికి. కానీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఎక్కడన్నా మీరు ఒక పోలీసు వాడు ఒక దొంగతో చేతులు కలిపి ప్రజల్ని దోచుకున్నాడు మీరు చూసారా? ఎక్కడన్నా ఏనీ సినిమా, ఎస్వి రంగారావు గారి సినిమాలో కానీ, బొమ్మడి గారి సినిమాలో కానీ, ఎన్టీ రామారావు గారి సినిమాలో ఎక్కడ లేదు. దానికి కారణం ఏంటంటే 1973 వరకు ఉన్న సిఆర్పిసి, ఈ దరిద్రపు గవర్నమెంట్ వచ్చి సిఆర్పిసిని ల్యాడ్ చేసేసి పోలీస్ దగ్గర నుంచి ప్రాసిక్యూషన్ పవర్ కొంతమంది వాళ్ళ పెట్టువా ఈ పీపుల్కి ఇచ్చి, ఆ పనికిమాల చెట్టు కింద ప్లేడర్ని కొంతమందిని తర్వాత జడ్జిలుగా ప్రమోషన్ చేసి కొండకుచో కొంతమందిని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళి, మీకు తెలుసు నేను ఎవరి పేరు చెప్తున్నాను. ఇలా చేసినటువంటి ఈ కుల గుణ రాజకీయాలు ఉన్నాయి, దానివల్ల భ్రష్టు పట్టించారు. కాబట్టి ఈ రోజున సిఆర్పిఎఫ్ పనిచేయబోతే ఇంకొక సిసిఆర్పిఎఫ్లు తీసుకోవాల్సిన పరిస్థితి అక్కడ. పోలీసు వాళ్ళు సక్రమంగా సరిగ్గా ఉంటే, ఒక కానిస్టేబుల్ సక్రమంగా పనిచేస్తే మీకు సిబిఐ దాకా పోవాల్సిన పని లేదు.